నమస్తే. నా పేరు కోపల్లె ఫణికుమార్. తెలంగాణ ఫెడరల్ నుంచి మాట్లాడుతున్నాను. తెలంగాణ పాలిటిక్స్కి సంబంధించి ఒకప్పుడు సంచలనం రేపిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటే టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకున్నది. అదేమిటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్లో కీలక నేత, కేసీఆర్తో పాటు కేటీఆర్కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి ఈ ప్రవీణ్ కుమార్ సిట్ విచారణకు హాజరు కాలేదు. 2 సార్లు నోటీసులు ఇచ్చినా కానీ అసలు ఎటువంటి సమాధానము చెప్పలేదు. విచారణకు హాజరవుతానని సమాచారం ఇవ్వలేదు, హాజరు కానని వాళ్ళకి తేల్చి చెప్పలేదు. ఎందుకు ఆయన గైర్హాజరయ్యారు? దీనికి ఒక నేపథ్యం ఉంది. మనం కొంత చరిత్ర తెలుసుకోవాలి. అదేమిటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అధికారి. వేరే వేరే జిల్లాల్లో వరంగల్, నల్గొండ లాంటి చాలా జిల్లాల్లో ఆయన పనిచేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తాను సంక్షేమ హాస్టళ్ల బాధ్యత తీసుకుంటాను, వాటిని మెరుగుపరుస్తాను, తనకు అవకాశం ఇవ్వాలి, తను శాశ్వతంగా తాను సంక్షేమ హాస్టళ్ల కార్యదర్శిగానే ఉంటాను అని కేసీఆర్కి రిక్వెస్ట్ చేసుకున్నారు. మామూలుగా అయితే ఐపీఎస్ అధికారికి ఆ బాధ్యతలు ఇవ్వరు. ఎందుకంటే కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి ఇట్లాంటి ప్రిన్సిపల్ సెక్రటరీ లాంటి బాధ్యతలు తీసుకోవాల్సింది, పర్యవేక్షణ చేయాల్సిందంతా కూడా ఐఏఎస్ ఆఫీసర్లు. అయితే తెరవనికి ఏం జరిగిందో తెలియదు కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిక్వెస్ట్ చేయంగానే కేసీఆర్ అందుకు అంగీకరించారు. ఆయన్ని సంక్షేమ హాస్టళ్ల కార్యదర్శిగా నియమించారు. మరి ఆయన ఏ స్థాయిలో హాస్టళ్ల సంక్షేమాన్ని చూశారో అన్నది పక్కన పెట్టేద్దాం. కొంతకాలానికి ఏం చేశారంటే ఆయన తన కార్యదర్శిగా బాధ్యతలకు రాజీనామా చేశారు. కార్యదర్శిగానే కాకుండా తన ఉద్యోగానికి కూడా వీఆర్ తీసేసుకున్నారు, అంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు అంటే రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు. ఒక ఉద్యోగిగా ఉండి తను ఒక వ్యవస్థను బాగు చేయలేనని, రాజకీయాల్లోకి వచ్చి నాయకుడిగా ఎదిగి వ్యవస్థను తద్వారా రాష్ట్రం మొత్తాన్ని ప్రక్షాళన చేసి బాగు చేద్దామన్న ఉద్దేశంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి అడుగు పెడదాం అనుకున్నారు. అంతవరకు ఆయన లక్ష్యానికి, ఆయన నిబద్ధతకు ఎవ్వరూ అనుమానించాల్సిన అవసరం లేదు. అందుకని ఏం చేశారంటే ఆయన కొత్త పార్టీ పెడదామని ప్రయత్నం చేశారు. కొత్త పార్టీ పెట్టలేదు. అయితే బీఎస్పీలో చేరి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. సరే, ఎప్పుడైతే ఆయన రాజకీయాల్లోకి వచ్చారో అప్పటి నుంచి కేసీఆర్ ప్రభుత్వం మీద ధ్వజమెత్తడం మొదలుపెట్టారు. పాలనా వైఫల్యాలను తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. 2023 ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి కొంతమంది బీఎస్పీ అభ్యర్థులను పోటీ చేయించటమే కాకుండా తాను కూడా సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ ఎలక్షన్ క్యాన్వాసింగ్లో భాగంగానే చాలా నియోజకవర్గాల్లో తిరిగినటువంటి ప్రవీణ్ కుమార్ కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాల మీద, వ్యక్తిగతంగా కేసీఆర్ తీరు మీద ఎన్నో ఆరోపణలు గుప్పించారు. చాలా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అందులో ఒక పాయింట్ ఏమిటంటే తన ఫోన్ను కేసీఆర్ ట్యాప్ చేయిస్తున్నారు అని. ఎప్పుడైతే తను ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగు పెట్టారో అప్పటి నుంచి తన ఫోన్ను కేసీఆర్ ట్యాప్ చేయిస్తున్నారని, ఇది దుర్మార్గమని రకరకాల ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేయటమే కాకుండా కేసీఆర్కు వ్యతిరేకంగా కేసీఆర్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలని కోరుతూ అప్పట్లో డీజీపీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ఫిర్యాదు కూడా చేశారు. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. ఆ 23 ఎన్నికల్లో ఏమైందంటే బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. తెర వెనుక ఏమి జరిగిందో తెలియదు కానీ ఎంబటే ప్రవీణ్ కుమార్ ఏం చేశారు? బీఎస్పీకి రాజీనామా చేశారు. బీఎస్పీలో ఎందుకు చేరారో తెలియదు, ఎందుకు రాజీనామా చేశారో కూడా తెలియదు. రాజీనామా చేసిన ప్రవీణ్ ఏం చేశారు? ఎంబటే బీఆర్ఎస్లో చేరిపోయారు. ఎన్నికలకు మునుపు వరకు కేసీఆర్ మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తి బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రచారం చేసినటువంటి ప్రవీణ్ ఎన్నికలు కాగానే అదే బీఆర్ఎస్లో అదే అధినేత కేసీఆర్ కింద పనిచేయడానికి ఇష్టపడి పార్టీలో చేరిపోయారు. అప్పుడు ఎందుకు వ్యతిరేకించారో, ఇప్పుడు ఎందుకు బీఆర్ఎస్లో చేరారో అది ప్రవీణ్ కుమారే చెప్పాలి. సరే, ఇంతవరకు బాగానే ఉన్నా కూడా మరి అంతకుముందు తను కేసీఆర్ చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నారా అంటే ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు ఆయన. ఈ నేపథ్యంలో ఏం జరిగిందంటే టెలిఫోన్ ట్యాపింగ్ మీద విచారణ మొదలైంది.
సో ఒక్కొక్కళ్ళకి నోటీసులు ఇస్తున్నారు, బాధితులకు వచ్చి వాంగ్మూలం ఇవ్వమని నోటీసులు జారీ చేస్తోంది సిట్. ఇందులో భాగంగానే ప్రవీణ్ కుమార్ కూడా సిట్ అధికారులు నోటీస్ జారీ చేశారు. అంటే ఒక 6 రోజుల కిందట సోమవారం నోటీస్ జారీ చేసి బుధవారం విచారణకు హాజరయ్యి తన వాంగ్మూలం ఇవ్వమని చెప్పారు. అయితే ప్రవీణ్ కుమార్ దాన్ని ఏం పట్టించుకోలేదు. మళ్ళీ బుధవారం ఇంకొక నోటీస్ జారీ చేశారు సిట్ అధికారులు. ఏమని? శుక్రవారం జూబ్లీ హిల్స్లో సిట్ ఆఫీస్కు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి అని చెప్పారు. ఆయన ఏమి చెప్పదలుచుకుంటే అదంతా కూడా చెప్పచ్చని తాము రికార్డు చేస్తామని చెప్పారు. అయితే శుక్రవారం కూడా విచారణకు హాజరు కాలేదు. మళ్ళీ అదే రోజు సాయంత్రం మళ్ళీ ఇంకొక నోటీస్ ఇచ్చినట్లుగా తెలిసింది. ఏమని? విచారణకు ఎప్పుడు హాజరయ్యేది అనుకూలమైన తేదీని ప్రవీణ్నే నిర్ణయించుకుని చెప్పమని చెప్పి వాళ్ళు ఒక సమాచారం అందించారట. అయితే శనివారం అయిపోయింది, ఆదివారం మధ్యాహ్నం కూడా అయిపోయింది. ఇప్పటి వరకు ప్రవీణ్ నుంచి వాళ్లకు సిట్ అధికారులకు ఎలాంటి సమాచారము అందలేదు. అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే సిట్కు మొట్టమొదటి ఎదురు దెబ్బ ప్రవీణ్ రూపంలో తగిలింది అని. ఎదురు దెబ్బ అని ఎందుకు అంటున్నామంటే ఇప్పటి వరకు సిట్ నుంచి నోటీసులు అందుకున్నటువంటి అందరూ కూడా విచారణకు హాజరయ్యారు. విచారణ అంటే తప్పు చేసి హాజరవ్వడం కాదు. వీళ్ళందరూ కూడా తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని అప్పట్లో ఆరోపణలు చేసిన వాళ్ళే. అందుకని నోటీసులు జారీ చేసింది. ఎందుకు జారీ చేసిందంటే అసలు తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని వాళ్ళకి ఎందుకు అనుమానం వచ్చింది, వాళ్ళ దగ్గరున్న ఆధారాలు ఏమిటి, అంత అవసరం కేసీఆర్కి ఏమొచ్చిందని వాళ్ళు అనుకుంటున్నారు. ఇలాంటి వివరాలన్నింటినీ వచ్చి మాకు వాంగ్మూలం ఇవ్వండి, మేము విచారిస్తాము అని చెప్పడమే ఉద్దేశం, నోటీసుల ఉద్దేశం అంతే. ఇందులో భాగంగానే ప్రవీణ్ కూడా ఆరోపణలు చేశారు కాబట్టి ప్రవీణ్కి కూడా నోటీసులు ఇచ్చారు. అయితే 2 నోటీసులకి సమాధానం చెప్పలేదు ప్రవీణ్. అసలు ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది, అసలు ప్రవీణ్ హాజరవుతారా హాజరు కారా అన్నటువంటి అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ప్రవీణ్ గనక సిట్ విచారణకు హాజరైతే అది కేసీఆర్కి పెద్ద సమస్యగా మారుతుంది. ఎందుకు? ఆ రోజుల్లో బద్ధశత్రువుగా ఉన్న ప్రవీణ్ కేసీఆర్ మీద ఎన్నో ఆరోపణలు చేశారు టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధించి. అదే ప్రవీణ్ ఈ రోజును కేసీఆర్కు వీరాభిమానిగా మారిపోయారు. ఆ రోజు చేసిన ఆరోపణలకు ఇప్పుడు కూడా కట్టుబడి ఉంటే ప్రవీణ్ ఇచ్చే వాంగ్మూలము కేసీఆర్ మేడకు చుట్టుకోవడం ఖాయం. మరి బీఆర్ఎస్లోనే ఉంటూ బీఆర్ఎస్ అధినేత మీద టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధించి తన ఆరోపణలు కట్టుబడి ఉంటే అది బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందే, కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళకందరికీ ఇబ్బంది అవుతుంది. ఎందుకు? వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రతిరోజు ఏదో కారణంతో నానా రకాలుగా ఆరోపణలు చేస్తూ ధ్వజమెత్తుతున్నారు. అలాంటిది ఒక బీఆర్ఎస్ నేతే బీఆర్ఎస్ అధినేత చేసిన టెలిఫోన్ ట్యాపింగ్ను సమర్థిస్తూ అది ఆ వాంగ్మూలం ఇచ్చారు, తను అంగీకరించారు అంటే అది ఎట్లయినా పార్టీకి కేసీఆర్కి ఇబ్బంది అవుతుంది. అందుకని అతను హాజరు అవ్వటం లేదేమో అన్నట్టు ఒక అనుమానం. ఇక 2వ పాయింట్ ఏమిటంటే గైర్హాజరు అవడానికి కారణాల్లో తను గనక ఆ రోజు చేసిన ఆరోపణలు తప్పని, టెలిఫోన్ ట్యాపింగ్ ఏమీ జరగలేదని కనుక ఇప్పుడు చెబితే అది వ్యక్తిగతంగా తన క్రెడిబిలిటీకే దెబ్బది. అంటే ఆ రోజు అబద్ధం చెప్పాను అని ఈరోజు అంగీకరించాల్సి ఉంటుంది ప్రవీణ్. కాబట్టి రెండిట్లో ఏది జరిగినా కూడా సమస్య అవుతుంది. అందుకని అసలు పూర్తిగా విచారణ నుంచి గైర్హాజరైపోయి వాళ్ళకి ఎలాంటి సమాచారం ఇవ్వకపోతే బాగుంటుందని ఆలోచిస్తున్నట్లుగా అనిపిస్తోంది. అయితే ఇక్కడ ప్రవీణ్ మర్చిపోయింది ఏమిటంటే టెలిఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి బాధితుల జాబితాలో ప్రవీణ్ కుమార్ పేరు కూడా ఉంది, నెంబర్ కూడా ఉంది. దాదాపు 10 సంవత్సరాల పాటు సుమారుగా 4200కు పైగా ఫోన్లను ట్యాప్ చేశారు. ఈ నెంబర్లు, పేర్లు అన్నీ కూడా టెలిఫోన్ ఆపరేటర్ల నుంచి సిట్ అధికారులకు పూర్తి సమాచారం అందిన సమాచారం మేరకే సిట్ అధికారులు చాలామందికి టెలిఫోన్ ట్యాపింగ్ వచ్చి వాంగ్మూలం ఇవ్వండి అనేసి నోటీసులు జారీ చేస్తున్నారు. సిట్ నుంచి తమకు నోటీసు జారీ అయ్యేంత వరకు చాలామందికి తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయన్న సంగతి కూడా తెలియదు. భార్యాభర్తలు మాట్లాడుకున్నది, తమ ప్రత్యర్థులకు ఫోన్లు చేసి మాట్లాడింది, మిత్రులకు మాట్లాడింది, రకరకాల వ్యూహాలు వేసింది, ఎత్తుకు పై ఎత్తులు వేసింది, ఏవి కూడా అవతల వాళ్ళు తమ ఫోన్ను పొంచి వింటున్నారన్న సంగతి చాలామందికి తెలియదు. సిట్టు నుంచి నోటీసులు జారీ అవుతుంటే ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు తమ ఫోన్లు కూడా ఆ రోజుల్లో ట్యాప్ అయ్యాయా అనేసి. మరి ఇన్ని ఆధారాలు పెట్టుకుని సిట్టు ప్రవీణ్కి నోటీసులు జారీ చేస్తే అసలు ఏ విధంగానూ ఖాతరు చేయకుండా గైర్హాజరవడంలో ప్రవీణ్ ఉద్దేశాలు ఏమిటి? ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఆ 2 పాయింట్లే ఉండాలి. అయితే మరి అంతటితో ప్రవీణ్ వదిలేస్తుందా సిట్టు?
తెలీదు. ఏం జరుగుతుందో ఒక 2-3 రోజుల్లో స్పష్టత వస్తుంది. థ్యాంక్ యూ.